తులసి ఆకులు ఎవరు కోయాలి? గణపతికి, శివుడికి తులసి ఎందుకు నిషేధం? పురాణాల్లో ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువుల ఇంట్లో ప్రతిరోజు దీపారాధనలో తులసి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే తులసీదేవిగా పూజించే ఈ పవిత్ర మొక్కను, ఈ మొక్క యొక్క ఆకులను ఎవరెవరు ఎప్పుడు కోయాలో అనే విషయం ఈ శాస్త్రాల్లో ఎలా దాగుందో ప్రత్యేక సూచనల ద్వారా తెలుసుకుందాం. అయితే శాస్త్రాల ప్రకారం మహిళలు తులసి ఆకులు కోయకూడదంట. ఇలా పురాణంలో పేర్కొంది. ఇంకా ముఖ్యంగా వ్రతాలు, పూజలు జరిగే సమయంలో తులసిని స్పర్శించడం అంటే ముట్టుకోకూడదంట. ఇంకా ఆకులని ముఖ్యంగా మగవారే కోయాలని అనేక ఆచారాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే అదేవిధంగా కొన్ని ప్రత్యేక రోజుల్లో తులసి పత్రాలు కోయడం నిషిద్ధంగా చెప్పబడుతుంది. ముఖ్యంగా దాంట్లో శుక్రవారం, ఆదివారం, ఏకాదశి రోజు, అలాగే అమావాస్య, పౌర్ణమి ఈ రోజుల్లో తులసీదేవిని ఆరాధించే రీతులన్నమాట. ఇంకా అయితే ఉపవాసాలు ఉండడం వల్ల పత్రాలను కోయడం నిషిద్ధంగా పరిగణించబడుతుంది. తులసి ఆకులు తెంపే ముందు మొదట ఆ తులసి చెట్టుకి నమస్కారం చేసి తర్వాతే పత్రాలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అయితే అలాగే తులసి మొక్కను నాటడం లేదా తొలగించడం వంటి పనులు కూడా మగవారే చేయాలంట. ఇలా పురాణంలో ఉంది. హిందూ ఆచారాల ప్రకారం గణపతి పూజలో, శివారాధనలో తులసికి స్థానం ఉండదని, ఈ దేవుళ్ళ పూజలో తులసి వాడకాన్ని నిషేధంగా పేర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆచారాలు మారుతూ వచ్చిన ఈ నియమాలు శతాబ్దాలుగా కుటుంబ సాంప్రదాయాలుగా కొనసాగుతున్నాయి. అయితే భక్తులు వీటిని పవిత్రత, శ్రద్ధతో పాటిస్తూ పూజా విధానంలో భాగంగా భావిస్తున్నారు. మీరు కూడా ఏ వారం రోజు ఎప్పుడెప్పుడు తులసి మొక్కను కోయకూడదో ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.